హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమలపాకు మొక్కకి నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది మీకు ఇవాళ చెప్తానండి. ఎందుకంటే చాలామందికి ఈ తమలపాకుల్లో ఎడ్జెస్ అవి ఎండిపోవడము, అలాగే వంకర టింకరగా రావడము, ఎడ్జెస్లో ఒక డిజైన్ లాగా వచ్చి బ్లాక్ కలర్లో అయిపోవడము, ఆకులు చివర్లు ఎండిపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? అలాగే చిన్న పిల్లలు కూడా ఈ టిప్స్ అన్నీ కూడాను ఫాలో అవ్వగలరండి. అందరికీ చాలా తేలికైన పద్ధతిలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను ఈ మొక్కని మా ఊరు నుంచి తెచ్చుకున్నానండి. అక్కడ మా ఇంట్లో ఉంది. సో మళ్ళీ కొనడం ఎందుకులే అనేసి మొన్న ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని అంటు కట్టుకున్నానండి. ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది మేము. సో ఉన్నాం కదా అని దాన్ని అంటు కట్టాను. అంటు కట్టి ఆ అంటుని తెచ్చుకున్నాను. మామూలుగా బ్రాంచెస్ తీసుకొచ్చి కూడా పెడతారు, కానీ అవి కొంచెం కష్టం బతకడం. అంటు కట్టిందనుకోండి చాలా ఈజీగా బతుకుతుంది. మీకు ఒకవేళ అంటు కట్టి ఛాన్స్ కనుక వస్తే తప్పకుండా అంటు కట్టి మంచి వెరైటీని తెచ్చుకోండి. సో అలా తెచ్చుకున్నటువంటి మొక్కకి సగం కంపోస్ట్, సగం సాయిల్ వేసానండి. కంపోస్ట్ అంటే ఇక్కడ నేను బాగా మాగినటువంటి ఆవు పేడని యూజ్ చేస్తున్నాను. ఇది గోశాల నుంచి తీసుకొచ్చిందండి. సో అలా హాఫ్ సాయిల్, హాఫ్ కౌడంగు వేశాను, అంతే. ఇంకేం కలపలేదు అందులో. అడుగున ఇలాగా టెర్రస్ అంతా క్లీన్ చేస్తే వచ్చినటువంటిదంతా అడుగున వేశానండి. దానిపైన నార్మల్ సాయిల్ని ఒక లేయర్ వేస్తున్నాను. ఇలా లేయర్ పద్ధతిలో చేసుకుంటే చాలా చక్కగా ఉందండి గ్రోత్. అలాగే కంపోస్ట్, మనం ఇచ్చేటువంటి కంపోస్ట్ ఏదైనా సరే అండి, మాన్యూర్ కానీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో చాలా చక్కటి రిజల్ట్ అయితే నాకు కనబడుతుంది. అందువల్ల ప్రతిదీ కూడాను నేను ఇలా కొంచెం లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. సో దాంట్లో హాఫ్ వరకు ఈ పైన లేయర్ లాగా వేసుకుంటూ మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి మిక్స్చర్ కౌడంగా సాయిల్ని, అది నింపాను. దాంట్లో ఇప్పుడు ఈ అంటు కట్టినటువంటి మొక్కను పెట్టేసి మళ్ళా దాదాపుగా మీకు ఎంతవరకు కావాలి అనేది చూసుకొని దాని ప్రకారంగా మనం కలిపి పెట్టుకున్నటువంటి మిక్స్చర్ని పోసుకోవాలండి. మాన్యూర్ సాయిల్ కలిపాం కదా, సో ఆ మిక్స్చర్ని పోస్తాం. సో నేను ఇంకా దీంట్లో ఎలాంటి నీమ్ కేక్ కానివ్వండి, పంజిసైడ్ కానివ్వండి వేయలేదు. ఆటోమేటిక్గా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వారం కూడాను మనకి చక్కగా పోషక విలువలన్నీ కూడాను అందుతూ ఉంటాయి. సో దీనికి సెమీ షేడ్ కావాలండి, అలాంటి ఏరియాలో పెట్టండి. నేను టెర్రస్ పైన తీసుకొచ్చుకున్నప్పుడు షేడ్ వేశాను అనేసి అక్కడ టెర్రస్ పైననే ఉంచాను అనమాట, షేడ్ ఉంది కదా అని. సో ఇప్పుడు రీసెంట్గా దీన్ని మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇచ్చిన ఫుడ్డేనండి. తర్వాత నేను ఇంకా అసలు దాన్ని రిపోర్ట్ అనేది చేయలేదు. సో దాదాపుగా 1.5 year అయిపోయిందనమాట. సో ఇప్పుడు కొంచెం డల్ అయింది మొక్క. సో ఆ ఎండిపోయిన కొమ్మలు కానివ్వండి, ఆకులు కానివ్వండి అన్నీ తీసేసి దానికి రిపోర్ట్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాను. కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టుకున్నాం కదా, మరి దాన్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. చాలా చక్కటి టెక్నిక్ అండి. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా చకచకా రిపోర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఆ కుండీని కిందకి ఒక దగ్గర పెట్టుకొని చక్కగా ఒక పక్కకి పడుకోబెట్టేసి అన్వాంటెడ్ వీడ్స్ కానివ్వండి, ఇలా మొక్కలు వేరే మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసేయండి. ఇది బై ఛాన్స్ నాకు అడేనియం సీడ్ పడి వచ్చిందండి ఆ మొక్క. సో దాన్ని నేను అలాగే జాగ్రత్తగా ఉంచాను, కొంచెం పెద్దగా అయ్యాక తీద్దాము అనేసి. ఎందుకంటే అలా వదిలేస్తే కార్డెక్స్ బాగా లావ్ అవుతుందండి. అడేనియంకి కార్డెక్సే కదా అందం. సో దానికోసం అని చెప్పి నేను అలా వదిలేసాను అనమాట. ఇప్పుడు దాన్ని తీసేసి సాయిల్ అంతా కూడాను దాదాపుగా 70 to 75% సాయిల్ అంతా తీసేసానండి. ఎందుకంటే రూటింగ్ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా కదలకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మిగతా సాయిల్ వదిలేసాను. ఇప్పుడు దీనిలో ఈ కౌడంగ్ కేక్స్ మనం తెప్పించుకున్నాం కదా, ఒక వీడియో కూడా చేసుకున్నాం మనం. కంపోస్ట్ అలాగే మాన్యూర్ మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక వీడియో కూడా చేశానండి. వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. చాలా చక్కటి మంచి క్వాలిటీ అయినటువంటి కంపోస్ట్ మనకి మాన్యూర్ కానీ అక్కడ దొరుకుతుంది. సో అక్కడి నుంచి తెప్పించింది ఇది. దాన్ని ఫిల్ చేశానండి. ఫస్ట్లో మనం వేసుకున్నాం కదా మరి కౌడంగ్, ఇన్ని రోజులు అదే వచ్చింది, మళ్ళీ కౌడంగే నింపుతున్నాను. దాంతోపాటుగా కొద్దిగా వర్మికంపోస్ట్ కూడా వేసానండి. వేసి ఇప్పుడు దీనిపైన ఇంతకు ముందు మనమైతే వేయలేదు, కాకపోతే ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే
ఇది మొక్క పెరుగుతున్న కొద్దీ మనకి సాయిల్ పాత పడుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయండి. అందువల్ల ఇవి యాడ్ చేస్తున్నాను. దీంట్లో నీమ్ కేక్, పంజిసైడ్, కొద్దిగా ఎప్సమ్ సాల్ట్. ఎందుకంటే అస్సలు ఆకులు లేవు కదా మన మొక్కకి. సో మళ్ళీ చిగురు పెట్టుకురావాలి కాబట్టి ఎప్సమ్ సాల్ట్ని కూడా వేస్తాను. చాలా తక్కువగా వాడండి ఎప్సమ్ సాల్ట్ కూడా. ఎందుకంటే ఈ మధ్య వాడద్దు అని చెప్తున్నారు కాబట్టి సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండాలి కాబట్టి జస్ట్ మొదట్లో ఒక ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా కొత్తగా మొక్కను పెట్టుకునేటప్పుడు వాడితే సరిపోతుంది. తర్వాత మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి మాటికి మనం ఇవ్వక్కర్లేదన్నమాట. సో అలా వేసుకున్నాక దాంతో పైన మట్టిని కప్పేసేయాలండి. సో అడుగునన్నీ దాచిపెట్టామన్నమాట, దానికి ఫుడ్ని దాచిపెట్టేసి పైన మట్టిని కప్పేస్తున్నాం. సో అది ఒకవేళ అన్డికంపోజ్డ్ పార్ట్ ఏమన్నా ఉన్నా డికంపోజ్ అయిపోతుంది. తర్వాత మనకి ఎలాంటి స్మెల్ రాదు. తర్వాత పురుగులు, ఫ్లైస్ అవి కూడాను మనకి ఏమి కనపడవండి. సో అడుగున మొత్తం పని జరుగుతుంది. మొక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తీసుకుంటుంది. అలాగే మనకి పైన అంతా కూడాను నీట్గా ఉంటుంది. ఇలా ఇచ్చేసాక దానిపైన వాటర్ ఇచ్చేయి. సో ఇలా చేసుకుంటే రెగ్యులర్గా మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మొక్క చాలా డల్గా ఉంది అనిపించినప్పుడు వెంటనే చేసేయండి. మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ మరీ బ్యాడ్ కాకుండా ఉంటుంది. అలాగే దీనికి వాడేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ నేను ఏమి ఇస్తాను అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. మీరు ఈ థంబ్నెయిల్ ఉన్నటువంటి వీడియోని కనుక చూసినట్టయితే మీకు డీటెయిల్డ్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా వాడాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇందులో వాడినటువంటి ఐటమ్స్ ఏంటి అనేది అన్నీ కూడాను డీటెయిల్గా చెప్పానండి. ఒకసారి ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే, అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే మీ తోటి గార్డెనర్స్కి నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. ఇంకా మన కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్తో పాటుగా నేను రెగ్యులర్గా జీవామృతం ఒకటి ఇస్తానండి. దాంతోపాటుగా పంచగవ్య కూడా రెగ్యులర్గా మొక్కలకి ఇస్తూ ఉంటాను. అంటే ఒక వారం ఈ ఫర్టిలైజర్, ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్, ఒక వారం జీవామృతం, ఒక వారం పంచగవ్య. ఇప్పుడు మనం గోకుపామృతం కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఒక వారం అది. అంటే మళ్ళీ మనం 1 మంత్ తర్వాత మాత్రమే ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేస్తాం కదా. సో రెగ్యులర్గా మార్చి ఇవ్వడం వల్ల అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడాను మొక్కలకు అందుతాయి అని ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా. వీటన్నిటితో పాటుగా కరెక్ట్గా క్లైమేట్ని మీరు కల్పించాలండి. అంటే ఏ మొక్కకి ఎలాగ ఇష్టం, ఏ మొక్కకి ఎలాంటి కండిషన్స్ ఇష్టం అనేది కూడా కొంచెం నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దట్ మనం వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క మొక్క కూడాను హ్యాపీగా పెరుగుతుందండి మన దగ్గర. సో ఇలాంటి చిన్న టెక్నిక్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. సో ఈ ఫర్టిలైజర్ని 2 డేస్కి రెడీ అవుతుందండి. దీన్ని మనం వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను 4 రకాలు ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి 4 రకాలు ఇచ్చుకుంటాను. ఇన్ కేస్ మీరు ఈ ఒక్కటే ప్రిపేర్ చేయగలిగారనుకోండి, ఈ ఒకటే ఇవ్వండి. సో అలా మీ దగ్గర ఉన్నటువంటి పాసిబిలిటీని బట్టి చేసుకోండి. నేను ఇస్తాను కదా అనేసి ఇబ్బంది పడద్దు మీరు. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసుకునే పద్ధతి మాత్రమే చెప్తున్నాను మీకు. అందువల్ల మీకు వీలైనంత వరకు, మీరు చేయగలిగినంత వరకు చేసుకోండి, సరిపోతుంది. బట్ మీరు చేసేది రెగ్యులర్గా చేయండి, ఒక పద్ధతి ప్రకారంగా చేయండి, సరిపోతుంది. మెయిన్గా తమలపాకు మొక్కకి మస్టర్డ్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. సో మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని తప్పనిసరిగా తమలపాకు మొక్కకి అందించే ప్రయత్నం చేయండి. అలాగే సెమీ షేడ్లో ఉండాలి, ఎక్కువగా నీళ్ళు కూడా అవసరం పడతాయండి. మస్టర్డ్ కేక్ ఇచ్చినప్పుడు వేడి జనరేట్ అవుతుంది. సో ఆ వేడిని చల్లబరచడం కోసం నీళ్ళు కావాలి. కాబట్టి నీళ్ళు ఇస్తూ ఉండాలి. మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని మనం తమలపాకు మొక్కకి ఇచ్చినట్టయితే మీరు ఇలా హెల్దీగా ఆకులు అనేవి చూస్తారండి. సో అదండి నేను తీసుకునేటువంటి కేర్ అనమాట. ఇంత హెల్దీ ఆకులు చాలా తక్కువ కేర్తోనే మనం తీసుకోవచ్చు.
అలాగే మొక్క వెజిటేటివ్ గ్రోత్ కూడా చాలా బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, మరి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి.